అమెరికాలో ఈ పేర్లను పిల్లలకు పెట్టకూడదు. అమెరికాలో పిల్లలకు పేర్లు పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అమెరికా కొన్ని పేర్లను నిషేధించింది. ఈ నిషేధిత పేర్లు తప్ప శిశువులకు ఇష్టమైన పేరును మీరు పెట్టుకోవచ్చు. ఏ పేర్లు పెట్టకూడదో తెలుసుకుందాం. జీసస్ క్రైస్ట్ అనే పేరు అమెరికాలో పెట్టకూడదు. జీసస్ క్రైస్ట్ క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి పేరు. ఈ పేరు మతపరంగా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ కారణంగా శిశువుకు జీసస్ క్రైస్ట్ అని పేరు పెట్టడం అనుచితంగా భావించబడే అవకాశం ఉంది. మత విశ్వాసాలను అవమానించినట్లు కూడా భావించవచ్చు. ఇక మ్యాజెస్టీ అనే పేరు కూడా నిషేధం. మ్యాజెస్టీ అనే పేరు రాజరికం, అధికారిక హోదాలను సూచిస్తుంది. వ్యక్తిగత పేరు కన్నా హోదా భావన ఎక్కువగా ఉండటం వల్ల యునైటెడ్ స్టేట్స్లోని అనేక రాష్ట్రాలు ఈ పేరును పుట్టిన సర్టిఫికేట్ నమోదు సమయంలో తిరస్కరిస్తాయి. చట్టపరమైన స్పష్టత కోసం హోదా లాంటి పేర్లను అనుమతించరు. ఇక క్వీన్ అనే పేరు పెట్టడం కూడా తప్పే. కింగ్ లాగానే క్వీన్ కూడా అధికార హోదాను సూచిస్తుంది. అలాంటి పేర్లు గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉండటంతో అనుమతించరు. వ్యక్తిగత భావాన్ని ప్రతిబింబించే అర్థవంతమైన పేరును ఎంచుకోవడం మంచిదిగా భావిస్తారు. ఇక కింగ్ అని పెట్టడం కూడా నేరమే. రాజరికం లేదా అధికార హోదాను సూచించే పేర్లు యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని రాష్ట్రాల్లో నిషేధం. కింగ్ అనే పేరును హోదాగా భావిస్తారు, వ్యక్తిగత పేరుగా చూడరు. న్యూజెర్సీ, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి పేర్లపై ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. శాంటా క్లాజ్ పేరు పెట్టడాన్ని కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవు. శాంటా క్లాజ్ లాంటి ప్రసిద్ధ పౌరాణిక వ్యక్తి పేర్లు చట్టపరమైన రికార్డుల్లో గందరగోళాన్ని కలిగిస్తాయి. శిశువు జీవితాంతం ఎగతాళికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాలు ఈ పేరును నిషేధించాయి. రోమన్ నెంబర్ 3 పిల్లలకు రోమన్ నెంబర్ 3 అని పేరు పెట్టడం తీవ్రమైన గందరగోళానికి కారణమవుతుంది. ఇది పేరు కాదు, రోమన్ అంక మాత్రమే. అంకెలను మాత్రమే పేరుగా ఉపయోగించడం చట్టపరంగా అనుమతించరు. రోమన్ అంకెలు అంటే ప్రాచీన కాలంలో సంఖ్యలను సూచించేందుకు ఉపయోగించిన ప్రత్యేక సంకేతాల విధానం. అడల్ఫ్ హిట్లర్ ఈ పేరును ఎందుకు నిషేధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడల్ఫ్ హిట్లర్ హోలోకాస్ట్ వంటి ఘోరమైన హత్యాకాండకు బాధ్యుడు. ద్వేషాన్ని ప్రోత్సహించకుండా ఉండేందుకు యునైటెడ్ స్టేట్స్లో ఈ పేరును నిషేధించారు. హోలోకాస్ట్ అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల పాలనలో లక్షలాది మందిని వ్యవస్థాత్మకంగా హత్య చేసిన మారణ హోమం.